నమస్కారం. మన ఇళ్లల్లో మన వంటగదుల్లో ఓ పెద్ద మార్పు జరుగుతోంది. బహుశా మనలో చాలామందికి తెలియకుండానే. పైకి చిన్నదిగా కనిపించే ఈ మార్పు దేశవ్యాప్తంగా చాలా పెద్ద పరిణామాలకు దారితీస్తోంది. అసలు ఏం జరుగుతోందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. 18 రెట్లు. అవును, మీరు విన్నది కరెక్టే. 18 రెట్లు. ఇండక్షన్ కుక్టాప్ల అమ్మకాలు ఉన్నట్టుండి ఇంత భారీగా పెరిగాయి. ఈ ఒక్క నెంబర్ వెనకాలే ఓ పెద్ద కథ ఉంది, ఓ పెద్ద సంక్షోభం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఊహించని మార్పుకు కారణం మన దేశంలో లేదండి, ఎక్కడో పశ్చిమాసియాలో మొదలైన ఓ గొడవ. దాని ప్రభావం నేరుగా వచ్చి మన కిచెన్ మీద పడింది. వంటగ్యాస్ అంటే ఎల్పీజీ ధరలు అమాంతం పెరిగిపోయాయి. సిలిండర్ల కొరత తీవ్రమైంది. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఈ వంటగది ఇంధన సంక్షోభమంటే ఏంటి? ఎందుకు లక్షల మంది గ్యాస్ సిలిండర్లను పక్కన పెట్టేస్తున్నారు? చూడండి, జనాల మీద ఒత్తిడి ఎలా పెరిగిందో. ఓవైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగిపోయాయి. మరోవైపు దేశంలో ఎల్పీజీ సిలిండర్లకు భయంకరమైన కొరత. ఇక ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ మొదలైంది. ఇవన్నీ కలిసి మన జాతీయ ఇంధన భద్రతకే ఒక సవాలుగా మారాయి. మరి గ్యాస్తో ఇన్ని తిప్పలు పడుతుంటే జనాలు ఏం చేస్తారు? వాళ్ళు ఓ కొత్త దారి వెతుక్కున్నారు. అదే ఎలక్ట్రిక్ వంట. ఇప్పుడు ఈ మార్పుకు మార్కెట్ ఎలా స్పందిస్తోందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఇండక్షన్ కుక్టాప్ల అమ్మకాలు ఏకంగా 18 రెట్లు పెరిగాయి. ఇది మామూలు విషయం కాదు. అదే టైంలో ఇన్ఫ్రారెడ్ కుక్టాప్ల సేల్స్ కూడా 4 రెట్లు పెరిగాయి. దీన్ని బట్టే అర్థమవుతోంది జనం ఎంత వేగంగా గ్యాస్ వదిలేసి ఎలక్ట్రిక్ వైపు వెళుతున్నారు. ఈ ట్రెండ్ని ప్రభుత్వం కూడా గమనించింది. అరే, ఇది ఏదో తాత్కాలికం కాదు అని అర్థం చేసుకుని ఇప్పుడు కంపెనీలతో మాట్లాడుతోంది. ఇండక్షన్ స్టవ్లు, వాటికి కావాల్సిన గిన్నెల ప్రొడక్షన్ పెంచమని కోరుతోంది. సరే, అందరూ కొంటున్న ఈ ఎలక్ట్రిక్ స్టవ్లల్లో ముఖ్యంగా 2 రకాలున్నాయి. ఒకటి ఇండక్షన్, రెండోది ఇన్ఫ్రారెడ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, దేని స్పెషాలిటీ ఏంటి వివరంగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే రెండూ వేడి చేసే పద్ధతిలోనే తేడా. ఇండక్షన్ స్టవ్ ఒక మ్యాజిక్ లాంటిది. అది డైరెక్ట్గా గిన్నెనే వేడి చేస్తుంది. కానీ ఇన్ఫ్రారెడ్ అలా కాదు. అది ముందు తనలో ఉన్న ఒక కాయిల్ని ఎర్రగా కాల్చి ఆ వేడిని గిన్నెకి పాస్ చేస్తుంది. ఒక రకంగా టోస్టర్ లాగా అన్నమాట. ఈ ఇండక్షన్ టెక్నాలజీ భలే ఇంట్రెస్టింగ్గా పనిచేస్తోంది. స్టవ్ కింద ఓ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసి ఆ పవర్తో డైరెక్ట్గా గిన్నె లోపలే వేడిని పుట్టిస్తోంది. అంటే కింద స్టవ్ చల్లగానే ఉంటుంది, కాని పైన గిన్నె మాత్రం మండిపోతుంటుంది. అద్భుతం కదూ? అయితే ఇండక్షన్తో ఓ చిక్కుంది. దీనిమీద అన్ని గిన్నెలు పనిచేయవు. కేవలం ఫెరోమాగ్నెటిక్ గిన్నెలు, అంటే ఇనుము లేదా స్టీల్ లాంటి అయస్కాంతం అంటుకునేవి మాత్రమే వాడాలి. మనిళ్లలో ఉండే అల్యూమినియం, రాగి గిన్నెలు పనికిరావు. అంటే కొత్తవి కొనాలన్నమాట. కొంచెం ఖర్చుతో కూడుకున్న పనే. ఇక్కడే ఇన్ఫ్రారెడ్ కుక్టాప్లు స్కోర్ చేస్తాయి. వీటిమీద మీరు ఏ గిన్నెైనా పెట్టొచ్చు. స్టీల్, అల్యూమినియం, గాజు, చివరికి మట్టి కుండ కూడా. ఎందుకంటే ఇది కాయిల్ని వేడి చేసి ఆ వేడిని పైకి పంపిస్తుంది కాబట్టి. ఇదే దీనికున్న పెద్ద ప్లస్ పాయింట్. సో పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఇండక్షన్ విన్నర్. ఇది 85-95% కరెంటుని వేడిగా మారుస్తుంది. అంటే కరెంట్ బిల్ బాగా ఆదా అవుతుంది. కానీ లేదు, మా ఇంట్లో ఉన్న అన్ని గిన్నెలు వాడుకోవాలి అనుకుంటే మాత్రం ఇన్ఫ్రారెడ్ బెటర్. సో ఏది కావాలనేది మన అవసరాన్ని బట్టి ఉంటుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మనం వంటగదిలో ఓ సమస్యకు కనుక్కున్న ఈ సొల్యూషన్ ఇప్పుడు దేశం మొత్తానికి ఓ కొత్త, ఇంకా పెద్ద ప్రాబ్లంని క్రియేట్ చేస్తోంది. ఏంటది? ఈ విషయంపై ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో చూద్దాం. టీఆర్ఈకి చెందిన అలేఖ్య దత్తా ఏమంటున్నారంటే, అసలు సమస్యంతా ఒకేసారి కొన్ని ప్రాంతాల్లోనే కరెంటు వాడకం అమాంతం పెరిగిపోవడం. మన పవర్ గ్రిడ్లు ఇలాంటి సడన్ లోడ్ని తట్టుకునేలా డిజైన్ చేయబడలేదు. ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఈ సమస్య ఎంత పెద్దదో మీకు అర్థం కావాలంటే ఈ నెంబర్ చూడండి. జనాలు వంట చేసే పీక్ అవర్స్లో, అంటే ఉదయం సాయంత్రం వేళల్లో గ్రిడ్ మీద అదనంగా 3-5 గిగావాట్ల లోడ్ పడుతుందట. అంటే ఇది కొన్ని చిన్న దేశాలు వాడే మొత్తం కరెంటు కంటే ఎక్కువ. ఈ సమస్యను ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం పవర్ ఫ్యాక్టర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే గ్రిడ్ నుంచి వచ్చిన కరెంటు ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటున్నామని చెప్పేదే ఈ పవర్ ఫ్యాక్టర్. ఇది ఎంత తక్కువ ఉంటే అంత కరెంటు వేస్ట్ అవుతున్నట్టు లెక్క. ఇన్ఫ్రారెడ్ స్టవ్లు గ్రిడ్కి ఎందుకు ప్రాబ్లం అంటే అవి వేడిని కంట్రోల్ చేసే పద్ధతి వల్లే.
మంట తగ్గించాలంటే అవి కాయిల్ని సెకనుకు చాలాసార్లు ఆన్ చేసి ఆఫ్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల కరెంటు ఫ్లో దెబ్బతింటుంది. దాంతో పవర్ ఫ్యాక్టర్ పడిపోతుంది. ఫలితంగా గ్రిడ్ నుంచి ఎక్కువ కరెంటు లాగినా అది వేస్ట్ అయిపోతుంది. మొత్తం సిస్టమ్ మీదే భారం పడుతుంది. ఈ పరిస్థితి మొత్తం ఒక పర్ఫెక్ట్ స్టార్మ్లా తయారైంది. ఒకటి, ఈ ఎక్స్ట్రా కరెంట్ వాడకమంతా ఉదయం సాయంత్రం కొన్ని గంటల్లోనే ఉంటుంది. 2, దీనివల్ల లోకల్గా ఉండే ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అయ్యే ప్రమాదముంది, పవర్ కట్స్ పెరిగిపోవచ్చు. 3, ఈసారి ఎండలు కూడా మండిపోతాయని అంటున్నారు. అంటే ఏసీల వల్ల డిమాండ్ ఆల్రెడీ రికార్డ్ స్థాయిలో ఉంటుంది, దానికి ఇది అదనం. చూశారా ఎలా ఉందో? వంటగదిలో గ్యాస్ సంక్షోభానికి మనం కనుక్కున్న పరిష్కారం ఇప్పుడు దేశ విద్యుత్ వ్యవస్థకే పెను సవాలుగా మారింది. ఒక సమస్యకు దొరికిన సొల్యూషన్ మరో పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. చివరిగా ఒక్కటే ప్రశ్న, మన వంటగదులు వేగంగా ఎలక్ట్రిక్గా మారుతున్నాయి, మంచిదే. కానీ ఆ పెరిగే డిమాండ్ వేడిని మన పవర్ గ్రిడ్ నిజంగా తట్టుకోగలదా? ఇది రాబోయే రోజుల్లో మనం సమాధానం వెతకాల్సిన అతిపెద్ద ప్రశ్న.